అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని శ్రీమతి రామానుజాయ నమః. మీ అందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం యొక్క ఫలాలు మీకు తెలియజేయాలి. ముఖ్యంగా తెలుగు పండుగ ఉగాది యొక్క ప్రత్యేకత ఏమిటో తప్పకుండా ప్రతి ఒక్క యువతులు కూడా తెలుసుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి దయచేసి కాన్సన్ట్రేషన్ చేసి వింటారని ఆశిస్తూ ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంగా వచ్చే ఉగాది వరకు పిలువబడుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా మరి ఉగాది అంటే ఏమిటి అని చాలామంది అడుగుతారు. యుగమునకు ఆది అని చెప్పి దీని అర్థం. అంటే బ్రహ్మ భూమిపై సృష్టిని మొదలుపెట్టింది ఇదే రోజు అని అంటారు. ఇంగ్లీష్లో మనమంతా కూడా క్యాలెండర్ అని చెప్పి మాట్లాడతాం. మరి తెలుగులో క్యాలెండర్కి అర్థం ఏమిటి అంటే పంచాంగము అని చెప్తారన్నమాట. పంచ అంగములు అంటే ఏమిటి అంటే మొట్టమొదటిది 5 అంగాలు అన్నమాట. తిథి, వార, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 కూడా ప్రతిరోజు కూడా మనకు మన క్యాలెండర్లో పంచాంగంలో రాసిపెట్టి ఉంటుంది. దాన్ని బట్టి మంచి రోజులు చెడు రోజులు మనం బాగా ఆలోచించుకొని శుభకార్యాలు అన్నీ చేయొచ్చు అన్నమాట. తెలుగు సంవత్సరాది అంటే ఉగాదిలో అనేక సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఏదో క్యాలెండర్ వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, డిసెంబర్ 31 రాత్రి ఏదో కేకలు వేసేసుకొని అందరూ తాగి పడిపోయి టపాకాయలు పేల్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని పిచ్చిగా అరుచుకోవడం అనేది పాశ్చాత్య దేశం, ప్రపంచం మొత్తం కూడా, భారతదేశమే కాదు ఇస్లాం దేశాలు కూడా అలాంటి పరిస్థితిలో ఇవాళ చేసుకుంటున్నారు. కానీ నిజానికి అది కేవలం ఒక వెర్రితనం, పిచ్చి ముదిరితే ఎలా ఉంటుందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు బాగా గమనించండి. 4 పళ్ళు మంచిగా ఉండి ఒక పండు చెడిపోతే ఈ 4 పళ్ళు ఆ చెడిపోయిన పండుని బాగు చేయడం అనేది సృష్టిలో జరగదు. చెడిపోయిన ఒక్క పండు ఈ మంచిగా ఉన్న 4 పండ్లను చెడగొట్టేస్తుంది. ఇది ఈ యొక్క రహస్యం అన్నమాట. ఈ వెర్రింతలు ఏదైతే ఉందో హ్యాపీ న్యూ ఇయర్ అనేది డిసెంబర్ 31 నైట్ 12 తర్వాత చెప్పడం అనేది హాస్యాస్పదం, పనికిరాని క్యాలెండరు, పిచ్చి వాళ్ళు ఫాలో చేసేది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ప్రపంచంలో 90% పిచ్చోళ్ళే ఉన్నారు. ఇలాంటి పంచాంగాలు ఫాలో చేసేవాళ్ళు 10% కూడా లేరు అని చెప్పాలి. అందులో మనమంతా కూడా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అని చెప్పి ఒక మంచి విషయం కేవలం ఈ యొక్క హిందూ మతంలో, అందులో పక్కాగా తెలుగు సంవత్సరాదిలో జరిగే విచిత్రాన్ని గమనించండి. 30వ తారీఖు నాడు ఈ నెల మార్చి ఏం జరగబోతుంది అంటే 30వ తారీఖు మార్చి 2025 నాడు మొదటి వారం ఆదివారంతో మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి వారంతో మొదలుపెడుతుంది. అలాగే మొదటి తిథి పాడ్యమి అంటారు. మొదటి పక్షం శుక్లపక్షము అంటారు. మొదటి మాసము చైత్ర మాసము అంటారు. మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంకాలం 6:43 ఉదయిస్తుందన్నమాట. మరి ఇది ప్రకృతిలోనూ ఒక విచిత్రం అన్నమాట. ఇవన్నీ కలిసి ఒకే రోజు రావటం అనేది ఎంత అద్భుతమో గమనించండి ఒకసారి కాస్త బ్రెయిన్ ఉపయోగించి. దీనికి 5వ క్లాస్ చాలు, ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు ఈ మాటలు చెప్తే. చైత్రమాసం అంటే ఏమిటి అంటే అదొక మహా విచిత్రం. ఏంటంటే ఆకాశంలో చిత్తా నక్షత్రంతో కలిసి కూడిన చంద్రుడు పౌర్ణమి నాడు మనకు దర్శనమిస్తాడన్నమాట. అది చైత్రమాసం అనేది గొప్పతనం. మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో రాజు, సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి మరియు మేఘాధిపతి నెంబర్ 1 సూర్యుడై ఉన్నాడు. చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. ఒకేసారి రాజు, సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా సూర్యుడే అయి ఉన్నాడు కాబట్టి అద్భుతం. మంత్రి చంద్రుడు అన్నమాట. అలాగే పూర్వ సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు అని చెప్పాలన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మంత్రులు ఎట్లాగైతే ప్రమాణాలు చేసుకుంటున్నారో అట్లా వీళ్ళందరూ ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తారన్నమాట. మరి మూఢాలు అంటారు. మూఢము అంటే ఈ సంవత్సరంలో శుభకార్యాలకు పనికిరాని రోజులు ఎప్పుడంటే 10వ తారీఖు 6వ నెల 2025 నుంచి 8వ తారీఖు 7వ నెల 2025 వరకు గురు మౌఢ్యము అంటారంటే
గురువుతో కలిసి సూర్యుడు ప్రయాణించే రోజులన్నమాట. ఇవి వివాహాలకు, శుభకార్యాలకు, గృహప్రవేశాలకు పనికిరావు అని చెప్తారు. మళ్ళీ శుక్రమౌఢ్యము అంటే శుక్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఆ యొక్క శుక్రుడిని దాటుతూ వెళ్ళే సమయం ఎప్పుడు వస్తుందంటే 30వ తారీఖు నవంబర్ నెల 2025 నుంచి 13వ తారీఖు 2వ నెల 2026 వరకు శుక్రమౌఢ్యము అంటారు. అంటే సూర్యుడు క్రాష్ అవుతున్నటువంటి సమయం అన్నమాట. అప్పుడు కూడా శుభకార్యాలకు పనికిరావని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సరస్వతి నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి. అది కూడా 14వ తారీఖు 5వ నెల 2025 రాత్రి 10:35 మొదలైనటువంటి పుష్కరము 26వ తారీఖు మే నెల 2025 వరకు కూడా 12 రోజులు మనకు, అంటే 15వ తారీఖు ఉదయం నుంచి లెక్కలోకి వస్తుందన్నమాట. అప్పటి నుంచి ఈ యొక్క మనమంతా సరస్వతి దగ్గరికి వెళ్ళి అక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, అలాగే సరస్వతిలో స్నానం చేయటం, అన్ని రకాల కార్యాలు కూడా చేసుకుంటారన్నమాట. అలాగే విశ్వావసునామ సంవత్సరం వస్తువుల యొక్క ధరలు ఎలా ఉంటాయి అంటే సాధారణంగా ఉంటుంది. పెద్దగా హెచ్చు కానీ పెద్దగా తగ్గడం కానీ ఉండదు. సాధారణమైన పరిస్థితి కల్పిస్తుంది. వర్షం బాగా కురుస్తుంది, భూమిపై కూడా చక్కగా కురుస్తుంది. సాధారణమైనటువంటి వర్షపాతమే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ ప్రజల యొక్క ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, సర్వసాధారణంగా ఉంటుంది. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావటం కానీ, ప్రజల నష్టం కానీ, ఆరోగ్య భంగాలు పెద్దగా లేవు. అలాగని పూర్తిగా యోగక్షేమం ఉంటుందని చెప్పలేదు, సుమారుగా ఉంటుంది, మామూలుగా ఉంది. అది కూడా పెద్ద విషయంగా కనపడలేదు. పంటలు కూడా బాగా పండుతాయి. అలాగే వ్యాధులు అతిగా ఉండవని ముందే చెప్పడం జరిగింది. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉండవు. కుటుంబ స్థితి, వ్యవస్థ, సమాజం బాగుంటుంది. పెద్ద ఇబ్బంది లేదు. ధన రాబడి, ధన ఖర్చు కూడా ఈ సంవత్సరం ప్రజలకి బాగా అందుబాటులో ఉంది. పిల్లల యొక్క చదువులు, పెద్దల చదువుల్లో ఉత్తీర్ణత, అభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయి. అన్నదమ్ములు కానివ్వండి, బంధువులతో కానీ గొడవలు, కోర్టు కేసులు, ఇటువంటి వివాదాలన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తక్కువగా సాధారణంగా ఉంటాయి. అలాగే బంధువుల పలకరింపులు, ఎటువంటి ద్వేషాలు లేకుండా, అసూయలు, శత్రుత్వాలు లేకుండా కలిసి ఉండే అవకాశం ఈ సంవత్సరం బాగుంది. అలాగే ప్రజలు బాగా డబ్బు సంపాదిస్తారు, ఆస్తులు కూడబెడతారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి అరిష్టాలు లేవు. చక్కటి సంతాన సాఫల్యాలు అన్నీ కూడా సాధారణంగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు కానివ్వండి అద్భుతంగా జనాలు చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా జనాలు చాలా బాగుంటారు. వివాహాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. విభేదాలు తక్కువగా ఉంటాయి, విడాకులు తక్కువగా ఉంటాయి. జనాల యొక్క ఆయుష్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ కూడా చక్కటి అదృష్టవంతులై ధైర్యాన్ని కలిగి ఉండి మంచి ఉద్యోగ అవకాశాలన్నీ కలిగి ఉంటారు. వ్యాపారాల్లో అనేక రంగాల్లో కొత్త వ్యాపారపు దాంట్లో పెట్టుబడి పెట్టడము, వ్యాపార విస్తరణ చాలా బాగా కల్పిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం మనకి చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ ఈ మన భారతదేశంలో కనిపించే అవకాశాలు ఎక్కడా లేవు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మనం 12 రాశులకు ఎలా ఉంటుందనేది రాబోయే సంచికలో తెలుసుకుందాం. నమస్కారం. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని, జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోపాలయ్య గారు.